शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमपयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. శని గోచారము ఎలా ఉంటుంది అంటే 12 రాసులలో శనేశ్వరుడు సంచరిస్తూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం విశ్లేషించినట్టయితే శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది గోచారం లోపల. ఎందుకు అనంటే శని అనంటేనే శనైశ్చరుడు అంటే మందగమనుడు, అంటే మెల్లగా సంచరించేటువంటి వాడు. అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు సుమారుగా ఉంటాడు. కనుక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది ఆ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఉంటుంది. కాబట్టి శని గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారం. కనుక శని యొక్క ప్రభావము, శని అనగానే మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. కాదంటే గోచార రీత్యా శనికి 3 స్థానాలు శుభస్థానాలుగా చెప్పబడి ఉన్నాయి. 3, 6, 11 అంటే 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నాడు అంటే మిగతా స్థానాలు అనంటే ద్వాదశ, జన్మ, ద్వితీయ, చతుర్థ, అష్టమ ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. అయితే ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు కూడాను అందరికీ ఒకే రకమైనటువంటి ప్రభావాన్ని చూపించడం. ఎందుకు అనంటే వాళ్ళ యొక్క రాస్యాధిపతికి శనికి ఉన్నటువంటి మిత్రత్వము, శత్రుత్వము, సమత్వము ఇలాంటి విషయాలను కూడాను మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసి వస్తుంది. జన్మ సమయంలో ఆ శనేశ్వరుడు ఉన్నటువంటి స్థితి, అష్టక వర్గులో ఉన్నటువంటి పాయింట్స్, ఇవన్నీ కూడా ఎన్నో విషయాలు మనం కూలంకషంగా చూసిన తర్వాత ఇదమిద్దంగా శని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకోవాలి. తదనుగుణంగా ఫలితాలను చెప్పుకోవడం అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి శని అనగానే మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. శని ప్రత్యేకంగా మిమ్మల్ని శిక్షించడు, మీ లోపల ఒక శిక్షణను తీసుకువస్తాడు. అంటే కష్టాలు నష్టాలు చూయించినప్పటికీ మిమ్మల్ని ఒక జీవితంలో మంచి మార్గంలోకి తీసుకురావడానికి చేయవలసినటువంటి పనులన్నీ కూడాను మీతోని చేయిస్తాడు, ఒక అనుభవాన్ని ఇస్తాడు. గనక శనైశ్వరుడి యొక్క గోచారము చాలా ప్రభావాన్ని చూయించేటువంటిది. సింహరాశి వారికి శని గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. సింహరాశి అధిపతి సూర్యుడు. సూర్యుడు శనైశ్వరుడికి శత్రుగ్రహము, శని సూర్యుడికి కూడాను శత్రుగ్రహము. కనుక ఉభయ శత్రుత్వము కలిగినటువంటి స్థితి సూర్యుడు శని మధ్యన ఏర్పడింది. అలాంటి శనైశ్వరుడు 29 మార్చి 2025 నుండి 3/6/2027 వరకు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. కనుక సింహరాశి వారికి శని గోచారము ప్రతికూలంగా ఉంది. అష్టమ స్థానం, ముఖ్యంగా శత్రుగ్రహము అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక శని వలన మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి వాటిపైన మీకు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే కొన్ని కఠినంగా అంటే కష్టంగా జరుగుతుందన్నమాట సమయము. ఊహించినటువంటి సంఘటనలు, ఊహించినటువంటి నష్టాలు, తర్వాత దగ్గరి వాళ్ళు కూడాను కొంచెం దూరం కావడము, ఏదో కలహాలు ఏర్పడము, వైషమ్యాల మూలకంగా, మనస్పర్ధల మూలకంగా ఎడబాటు ఇలాంటివి కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి ఇది కొంతవరకు కలిసి వచ్చేటువంటి అంశం. శని లోహమూర్తి ఈ కాంబినేషన్ కొంత కలిసి వస్తుంది.
అయితే ఓవరాల్గా మనకేంటంటే అనుకోని మార్పులు మట్టుకు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాటిని కొంత జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మీరు ముఖ్యంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. వర్క్ లోడ్ పెరుగుతుంది. ఊహించని పనులు జరుగుతుంటాయి. ఖర్చులు ముందుకు వస్తుంటాయి. మూలకంగా రిపేర్లు వస్తుంటాయి. ఇంటికి మరమ్మతులు చేయవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. కొన్ని ఫోర్స్డ్గా మనకు ముందుకు వస్తాయి. అయినప్పటికీ మీరు సంయమనాన్ని కోల్పోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా అవసరము. భయానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు, ఆఫీసు లోపల, వ్యాపారస్తులకు, క్లయింట్స్ మూలకంగా ఇలా అన్ని విషయాలుగా కొంత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఉంటుంది. అయితే శని అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ మొత్తం 2.5 సంవత్సరాలు కూడాను మీకు ఒకే రకమైనటువంటి ఫలితాలను ఇవ్వడు. ఇందులో సూర్య భగవానుడు అనుకూలంగా సంచరిస్తున్నప్పుడు శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. అంగారకుడు అనుకూలంగా సంచరిస్తున్నప్పుడు శని ప్రభావం తగ్గుతుంది. రాహువు అనుకూలంగా ఉన్నప్పుడు తగ్గుతుంది. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు తగ్గుతుంది. కాబట్టి వీటిని కూడాను మనము ఒక రెక్టిఫైయింగ్ ఫ్యాక్టర్స్గా తీసుకొని ఫలితాలను మనము ఇండివిజువల్గా చూసుకోవలసినటువంటి ఆగత్యం ఉంటుంది. కనుక మీరు రాశిపరంగా అష్టమ స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయానికి భయానికి లోను కాకండి. ఇకపోతే ఆర్థిక ఇబ్బందులు మట్టుకు ఉంటాయి. కనుక డబ్బు విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. రాబడి, ఖర్చు వీటిని బేరీజు వేసుకొని మీరు ప్రణాళికాయుతంగా పనులు చేసుకోవడం అవసరము. బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు వీళ్ళందరితో కూడాను విభేదాలు తలెత్తేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. శని అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు మీకు పరీక్షా సమయం. అన్ని విధాలుగా ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఉన్నటువంటి వాళ్లకు, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను ఇదేంటంటే కొంత పరీక్షా సమయం. అష్టమ స్థానంలో సంచారము, కొన్ని అనుకోని మార్పులు కలుగుతాయి. మొత్తానికి మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నట్టయితే కొన్నిటిని మీరు అవాయిడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ సమయంలో మీరు ఏం చేయాలి ముఖ్యంగానంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేను ఈరోజు ఏం చేశాను, రేపేం చేయాలి, నిన్నేం చేశాను, ప్రతి విషయం కూడాను, ప్రతి గంట కూడాను మనము ఒక ఆత్మ పరిశీలనతో దానిపైన మనస్సు నిలిపి చేసినట్టయితే తప్పకుండా మీరు దాని నుండి విముక్తులవుతారు. ఒంటరిగా ఉండటానికి మీరు ఇష్టపడతారు ఈ సమయం లోపల. అది కొంత చాలా ప్రాబ్లమెటిక్ విషయం. మనిషి సంఘజీవి. నలుగురితో ఉన్నట్టయితే కష్టాలను, సుఖాలను పంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ అష్టమ స్థానంలో శని ఉన్నప్పుడు మనిషిని ఐసోలేట్ చేస్తాడు. అంటే అందరిలో కలిసి ఉండడానికి మనస్సు అనేటువంటిది మనకు ఒప్పుకోదు. అది కొంత మానసికమైనటువంటి ఇబ్బందిని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అయినంత మటుకు మీరు స్నేహితులతో ఉండండి. అయినంత మటుకు ఆత్మీయులతో, దగ్గర వాళ్లతో కలిసి ఉండడానికి మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించండి. ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఏంటంటే మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, వ్యాపారస్తులే కానివ్వండి, ఉద్యోగస్తులే కానివ్వండి, మిగతా ఎవరైనా కూడాను మీరు ఎవరినైతే నమ్ముతున్నారో వాళ్ళ మూలకంగా మీకు ద్రోహం కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు మిమ్మల్ని నష్టపరుస్తారు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. కొంతలో కొంతైనా కూడాను మీరు మైండ్ నిలపండి. ముఖ్యంగా ఈ సమయం లోపల మీకు సహనము, ప్రణాళికాయుతమైనటువంటి ఒక క్రమశిక్షణ బాగా అవసరము. కనుక కర్మ ఫలితాలు అంటే మీరు చేసేటువంటి పనుల మూలకంగా ఫలితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి చాలా ఆలోచించి ఓపికతో 1కి 4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలు కలుగుతాయి. అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడం మట్టుకు మంచిది. ఓవరాల్గా ఈ అష్టమ స్థానంలో మీకు మార్పులతో మీకు జీవితంలో కొన్ని గుణపాఠాలను ఆ శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయం లోపల మీకు కలిగిస్తాడు. కనుక ఓవరాల్గా కొన్ని కష్టాలు, నష్టాలు జరిగినప్పటికీ జీవితంలో మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇది ఒక రకంగా భావి జీవితానికి బాగా ఉపయోగపడేటువంటి సమయంగా మనం పరిగణించవచ్చు. కానీ మీరు మీ స్కిల్ను అప్లై చేయండి.
మీ నైపుణ్యతను అప్లై చేయండి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి, ఆత్మ పరిశీలనను మీరు చేసుకోండి. చాలా మట్టుకు సత్ఫలితాలను పొందుతారు. శనైశ్చరుడు అంటే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేటువంటి విషయం కూడాను చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి విషయం. శని తప్పకుండా ఏదో రకంగా మనను కష్టపెడుతుంటాడు, ఆదాయము విషయంలో ఇబ్బంది పెడతాడు, అనేక రకమైనటువంటి ఫలితాలు మనకు చేతికి అందవలసినటువంటివి ఏదో రకంగా మిస్ అవుతూ ఉంటాయి. ఇలాంటి అనేక విషయాల లోపల మనకు శని యొక్క ప్రభావము ఉంటుంది. అంటే సాధారణంగా శని మనకు శాస్త్రం ప్రకారంగా గోచార రీత్యా 3 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు. అంటే 3, 6, 11 స్థానాలు అవి శుభ స్థానాలు. అంటే శుభ ఫలితాలను సహజంగా ఇచ్చేటువంటి స్థానాలు 3. అంటే దాదాపు 12 స్థానాలలో 3 స్థానాలు అని అంటే మనకు 25% మనకు మంచి ఫలితాలు శనీశ్వరుడు మూలకంగా సహజంగా అంటే స్థానరీత్యా గోచార రీత్యా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిగతావి ద్వాదశ స్థానము, జన్మస్థానము, ద్వితీయ స్థానము, చతుర్థ స్థానము, అష్టమ స్థానము, ఈ 5 స్థానాలు చాలా మనను కష్టపెడతాడు, ఇబ్బంది పెట్టేటువంటి స్థానాలు. ఇక మిగతా స్థానాలు కొంత మధ్యస్థంగా ఉంటాయి. ఈ విధంగా మనము శని యొక్క స్థానాలను క్లాసిఫై చేసుకోవడము చాలా అవసరము. ఏ స్థానాలలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి దానికి అనుగుణంగా పరిహారాలు చేసుకోవాలి. అయితే శనైశ్చరుడికి మనం ఏం పరిహారాలు చేసుకోవాలి అని అంటే, ప్రథమంగా మన చేతిలో ఉన్నటువంటి విషయాలపైన మనం మనసు నిలపాలి. ఏం చేయాలి? ధైర్యము, సాహసము. ధైర్యే సాహసే లక్ష్మి. అంటే ధైర్యంతో మనం స్టెప్స్ తీసుకోవాలి, ఆలోచనను జోడించాలి. అంటే సాహసము, కేవలం సాహసం మనకు ఫలితాలను ఇవ్వదు. సాహసంతో పాటుగా కొంత మనకు బుద్ధి, విచక్షణ, ఆలోచనను కూడాను జోడించినట్టయితే సత్ఫలితాలను ఇస్తాడు. శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అంతేకాకుండా శని బాగలేనప్పుడు మనము దైవానుగ్రహం కొరకై చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడాను చాలా ఉన్నాయి. వాటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకొని శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు చదువుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి. హనుమాన్ చాలీసా పారాయణం చెయ్యండి. నువ్వుల నూనె, ఇనుప ముక్క, నల్లటి వస్త్రము ఇవి దానంగా ఇవ్వండి. మీకు అనుకూలమైనట్టయితే ఒకరికి ఇద్దరికి శనివారం రోజున అన్నదానం చేయండి. అంటే నీడీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆకలితో అలమటించేటువంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా మీరు అన్నం పెట్టించండి వాళ్లకు. తద్వారా మీకు ఆ శని యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఈ పరిహారాలను చేసుకోండి. శని మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు శని గురించి బాధపడవలసినటువంటి అవసరం లేదు. శని మీ లోపల ఒక క్రమశిక్షణను తీసుకువస్తాడు, గుణపాఠాలను నేర్పిస్తాడు. కాబట్టి శని అనగానే మీరు భయపడకుండా ఫలితాలపై, ప్రభావంపై, మీ యొక్క ఎఫర్ట్స్పై మీరు మనసు పెట్టండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.